అదే ఏందని మీరు చెప్పాలి సార్. ఒకసారి సార్ దగ్గర వాయిస్ తీసుకుందాం. గుండు సుధారాణి గారే కదా మేయర్ వచ్చేసి. రండి రండి. కార్పొరేట్లో వచ్చిన ఇదే పని ఉంటుంది. ఓకే, గుండు సుధారాణి గారే ఉన్నారు కదా, మేయర్ గారే ఉన్నారు కదా ఇటు సైడ్, మరి పోతన నగర్ సైడ్. మరి మేడంగా చూసిందో చూడలేదు మరి అది చాలా యాక్సిడెంట్ అయింది చాలా మంది. అవును అవును, స్కూల్ బస్సులు వెళ్తున్నాయి, టూర్ బస్సులు వెళ్తున్నాయి, లారీలు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, చాలా ప్రాబ్లం ఉన్నదమ్మా. ఓకే, ఆ వాటర్ మొన్న ఒకసారి వాటర్ ఇంట్లోకి వచ్చేసినాయి. అవును అవును, ఇప్పుడు ఆ సార్ అదే మాట్లాడింది మొత్తం వచ్చేసి లోపలికి వచ్చి అదంటే అదే ఎందుకంటే ఇటు మెయిన్ రోడ్ కాదు కాబట్టి అని చెప్పేసి పట్టించుకోవట్లేదు అంటారా? అంటే సమస్య ఏంటిది అంటారు? రోడ్డు చిన్న అయిపోయింది. మన మేడం కూడా చాలా శ్రద్ధ చూపించాలి, కొంచెం శ్రద్ధ చూపించట్లేదు అంటారు. శ్రద్ధ చూపించట్లేదు అంటారు మేడం. చూపించాలి మేడం. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది వచ్చింది కదా, అంటే బాగానే చేస్తున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% బాగా చేస్తున్నామని ఎమ్మెల్యే అయితే ఏంటి ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలే కదా. మరి అవునమ్మా, మరి బాగా చేస్తున్నారా? ఇప్పుడు ఇక బాగా చేస్తే చూస్తా పడుతుందమ్మా. బాగా చేస్తున్నా దీన్ని చూస్తే దీన్ని చూసి బాగుంది అంటారా? బాగా లేదని కదా, లేదు అని. అదే ఎన్ని రోజులు ఏంటంటే అంటే మేడం గారు అప్పుడు టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఫండ్స్ రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు చేయాలి మేడం. ఇప్పుడు కదా మనకి చెప్పి మన అంతా ఎలక్షన్ కూడా వచ్చింది కదా. చూడండి అక్కడ చూడండి, ఆ వెహికల్ కూడా చూడండి మీరు. ఇక్కడ లారీ స్లోగా చేసుకొని వెళ్తున్నారు, ఎంత ఇదిగా ఆపేసి మెల్లిగా. సంవత్సరాల చూస్తాను మేడం, ఈ రోడ్డును పట్టించుకున్న వారు ఎవరు లేరు ఇప్పటి వరకు. మేము ట్యాక్సీలు కడతాం, బరాబరి గవర్నమెంట్ కి అన్ని కడతాం. అన్ని కట్టినప్పుడు మాకు రవాణా అనేది మంచిగా లేదు. రోడ్లు ఏ రోడ్డు పైన కానీ బాగా లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేసి ఈ రోడ్డు చూడండి మేడం ఎట్లుందో ఒకసారి చూడండి. రోడ్డు ప్రతిసారి ఇట్లనే ఉంటది ఈ రోడ్డు. దయచేసి మీరన్నా మీ ద్వారా వాళ్ళకు ప్రభుత్వాన్ని తెలిసినట్టు చూడండి. తప్పకుండా తప్పకుండా.